హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం మనోరమ ఇయర్ బుక్ 2022 రివ్యూ చూస్తున్నాము తెలుగులో. అండ్ ఈ బుక్తో పాటు అడిషనల్గా జనరల్ నాలెడ్జ్ అరిహంట్ సిరీస్ కూడా చూపిస్తున్నాను. సో ఈ రెండు బుక్స్ కలిపి నాకు కాస్ట్ వచ్చేసి 310 పడింది. సో యాక్చువల్గా మనోరమ ఇయర్ బుక్ సింగిల్ బుక్ కాస్ట్ 310 ఉంది. సో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను, రెండు కలిపి నాకు 310 పడింది. నెక్స్ట్ కమింగ్ టు ద కవర్ పేజ్ ఆఫ్ ద మనోరమ ఇయర్ బుక్ 2022. ఇండియాస్ లార్జెస్ట్ సెల్లింగ్ జీకే అప్డేట్ ఇది. అండ్ థీమ్ వచ్చేసి 75th ఇయర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది థీమ్గా తీసుకున్నారు. అండ్ ఎక్స్క్లూజివ్గా మనకి రామ్నాథ్ కోవింద్ గారి అరైజ్ ద ఫ్యూచర్ బెకాన్స్ అనే ఒక ఆర్టికల్ ఎక్స్క్లూజివ్లా ఈ బుక్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే నీరజ్ చోప్రా పిక్చర్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది పిక్చర్స్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది శశి థరూర్ గారి ఆర్టికల్ ఒకటి, యతీష్ అగర్వాల్, ఉన్నికృష్ణ నాయర్, జయంతి ఘోష్ ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఆర్టికల్స్ ఈ బుక్లో యాడ్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ద మనోరమ ఇయర్ బుక్ 2022 కంటెంట్స్. సో కంటెంట్స్ ఏముంటాయి అంటే యాజ్ యూజువల్గా మనకి ఫస్ట్ ఇండియా అండ్ ద వరల్డ్ అండ్ లెటర్ టు యంగ్ ఇండియన్స్. సో ఇది మనకి ఎక్స్క్లూజివ్గా బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారిది. నెక్స్ట్ గగన్యాన్ ఇండియన్ హ్యూమన్ స్పేస్ మిషన్. అండ్ నెక్స్ట్ ఇండియా రైజింగ్ టు $5 trillion జీడిపి అండ్ అన్సంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అండ్ టైమ్ లైన్. సో 75 years సిన్స్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది కదా, సో దాని గురించి మనకి టైమ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బై జీడిపి. సో జీడిపి వైజ్గా మనకి ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క జీడిపి ఎలా ఉందో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాలిటిక్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్స్. సో మనకి 2021లో COVID-19 ఎక్స్క్లూజివ్గా థీమ్గా బుక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి వ్యాక్సిన్ గురించి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ద రియల్ వైరస్ కేమ్ ఫ్రమ్ జోషాన్. నెక్స్ట్ మేకింగ్ అ మార్క్ అబ్రాడ్ 75 years of NRIs. Next 75 years at a glance. And next a purpose driven life. సో ఈ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేది ప్రతి సిరీస్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ బియాండ్ పోస్ట్ మోడర్నిజం. సో బియాండ్ పోస్ట్ మోడర్నిజం అండ్ యువర్ వర్డ్స్ డిటర్మైన్ యువర్ డెస్టినీ, డాక్టర్ జాన్ హ్యారిసన్. సో ఇది మనకి ఇండియా అండ్ ద వరల్డ్ అనే సబ్ టాపిక్లో ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో ఈ ఇయర్లో మనకి 2021 January to December గవర్నమెంట్ ఏవేవి ఇనిషియేట్ చేసిందో సో స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ గురించి 108 పేజ్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. సో ఇది కూడా మనకి ప్రతి సిరీస్లో ప్రతి పబ్లిష్మెంట్లో ఇది కామన్. సో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండియా అండ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వరల్డ్. సో ఇండియాకి సంబంధించి Day 1 నుంచి అంటే January 1st నుంచి డిసెంబర్లో కరెంట్ రన్నింగ్ డిసెంబర్ డేట్ వరకు మనకి ప్రతిరోజు ఏమన్నా ఇంపార్టెంట్గా ఏమన్నా జరిగింటే అది ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వరల్డ్లో కూడా సో ఇండియా వైజ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ అలాగే వరల్డ్లో కూడా జరిగిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియా, వరల్డ్ అండ్ డెత్స్. సో ఫేమస్ పర్సనాలిటీస్ డెత్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫేమస్ పర్సనాలిటీ డెత్స్ ఆఫ్ వరల్డ్. సో నెక్స్ట్ న్యూస్ మేకర్స్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ ద న్యూస్, రికార్డ్స్ ఆఫ్ ద ఇయర్, నోబెల్ ప్రైజెస్ 2021. సో 2021లో మనకి జరిగిన నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి ఏ క్యాడర్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అనేది ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈస్ హూ ఈజ్ హూ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడుగుతూ ఉంటారు. సో హూ ఈజ్ హూ ఇండియా అండ్ హూ ఈజ్ హూ వరల్డ్. సో నెక్స్ట్ మై ఫేవరెట్ టాపిక్ ఇస్ క్విస్టివల్. సో క్విస్టివల్ అంటే జనరల్గా ఒక్కొక్క టాపిక్ నుంచి 10 అంటే ఎకనామీ నుంచి 10, జియోగ్రఫీ నుంచి 10, సివిక్స్ నుంచి 10, అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి 10 టాపిక్స్,
అలాగే పాలిటిక్స్ నుంచి 10 టాపిక్స్, అలాగా ప్రతి టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో అందులో ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. సో యూ కెన్ చెక్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఫెస్టివల్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఎవరైనా IBPS కానీ UPSC ఎగ్జామ్స్కి కానీ సివిల్ ఎగ్జామ్స్కి కానీ చదువుకునే వాళ్ళైతే ఫెస్టివల్ అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ మెడిసిన్. సో సైన్స్ అండ్ మెడిసిన్లో మనకి సైన్స్ అండ్ మెడిస్కాన్ ఉంది, డీక్లాసిఫైడ్ UFO రిపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ దాని గురించి సబ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ చెక్ ఇట్. అండర్స్టాండింగ్ అవర్ లంగ్స్, 3D మోడల్ ఫర్ లంగ్స్. And next, think twice. Man has a second brain. Bacteria and viruses, endemic, epidemic, pandemic, and pandemic phrases and waves. ఇలాగా సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే COVID-19 అండ్ హోమియోపతి. సో COVID-19కి హోమియోపతికి ఏంటి సంబంధం? సో ఆ ఆర్టికల్ వచ్చేసి బై డాక్టర్ సునీల్ ఎం థామస్. అండ్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి హ్యాండ్లింగ్ కండక్ట్ డిసార్డర్స్ అండ్ డిప్రెషన్, డిసార్డర్స్ ఆఫ్ స్లీప్, ఇమ్యూనిటీ త్రూ న్యూట్రియంట్స్, ద బ్లడ్, COVID-19 బోత్ రెస్పిరేటరీ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటి టాపిక్స్ అన్ని సైన్స్ అండ్ మెడిసిన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో టెక్నాలజీలో ఏమేమి చేంజెస్ జరిగాయి? సో 5G వచ్చింది మనకి. సో 5G వైర్లెస్ అండ్ Wi-Fi 6, డేటా సైన్స్ అండ్ ఎథిక్స్, డేటా ప్రొటెక్షన్, ఇండియా అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇలాగా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ గురించి మనకి ఏమేం చేంజెస్ అయితే జరిగాయో 2021 లాక్డౌన్ అప్పుడు, అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ స్కాన్, ఫైర్ ఇన్ ద వైల్డ్, గ్లోబల్ వార్మింగ్, SDG, India Agenda for Development. So world first infinite plastic, Vobulin moon's orbit to cause floods. So water cycle is intensifying. UN 2021 to 2030. So carbon market. ఇలాగా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ యూనివర్స్, ఎర్త్ అండ్ స్పేస్. సో స్పేస్ స్కాన్ వరల్డ్స్ 5th ocean. India's 4 astronaut, India's first space tourist. So the Mars story, Perseverance and Ingenuity. So various spacecraft missions on the Mars surface. So manaki SpaceX, rise of SpaceX అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో SpaceX అండ్ వర్జిన్ గెలాక్టిక్. సో మనకి రీసెంట్గా వర్జిన్ గెలాక్టిక్లో అండ్ SpaceXలో అండ్ బ్లూ ఆరిజిన్లో మన జెఫ్ బెజోస్, అమెజాన్ హెడ్ అయిన జెఫ్ బెజోస్ గారు కూడా హీ హాజ్ విజిటెడ్ స్పేస్. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది యూనివర్స్, ఎర్త్ అండ్ స్పేస్ సబ్ టాపిక్లో. సో ఆస్ట్రాయిడ్, సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్, ఇవన్నీ రొటీన్గా ప్రతి బుక్లో ఉండేవి. Next, India insignia. So this is also the routine topic. And the national insignia, our national flag, rank and precedence, Indian currency, అవన్నీ ఇండియా అండ్ ఇన్సిగ్నియాలో ఉంటాయి. సో నెక్స్ట్ జాగ్రఫీ అండ్ పీపుల్. సో ఇవి కూడా మనకి రెగ్యులర్గా ప్రతి మనోరమ బుక్లో ఉన్నవే. జాగ్రఫీ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్, వెస్ట్రన్ ఘాట్స్ అండ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, conservation projects, the people of India, languages in India, 3 large religions. సో ఇలాగా మనకి అన్ని సబ్ టాపిక్స్ జాగ్రఫీ అండ్ పీపుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ హిస్టరీ, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, ఫారిన్ రూల్ ఆఫ్ ఇండియా, కొలోనియల్ రూల్ అండ్ ఫ్రీడమ్. ఈ సబ్ టాపిక్స్ అన్ని హిస్టరీ అండ్ ఇండియాలో ఉంటాయి. సో నెక్స్ట్ స్పేస్, సెక్యూరిటీ అండ్ ఎనర్జీ. సో ఇందులో మనకి స్పేస్ ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుంటే అవి. అండ్ గ్లోబల్ స్పేస్ ఎకనామీ ఈజ్ $447 billion. డిఫెన్స్ అండ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇండియన్ పోలీస్, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇలాంటి సబ్ టాపిక్స్ అన్ని స్పేస్, సెక్యూరిటీ అండ్ ఎనర్జీలో ఉంటాయి. సో నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఇందులో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి, సిటిజన్షిప్ అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ సిస్టమ్. So each and every topic you can just see. And
నెక్స్ట్ మనకి చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, అది మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్, సో జాబ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ హౌ టు ఏస్ ద ఎస్ఏ టెస్ట్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్, ఎడ్యుకేషన్, నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎకానమీ, సో ఎకనామిక్ సర్వే 2020-21. సో నెక్స్ట్ స్టెప్స్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్, అండ్ దట్ ఈస్ బై డాక్టర్ జోస్ సెబాస్టియన్. ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్, సో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదండి అన్నీ, సో బ్యాంక్స్ కానీ రైల్వేస్ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేయాలి అని ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో దాని గురించి సపరేట్గా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్. అవి కొంచెం మనకి గ్రూప్ డిస్కషన్స్కి అలాంటి వాటికి ఇలాంటి ఆర్టికల్స్ చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్ సెక్టర్, క్యాపిటల్ మార్కెట్స్, యూనికార్న్స్ ఇన్ ఇండియా. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో ఇందులో మనకి పోస్టల్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్, మీడియా, యూజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఇండియా. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ అందులో కవర్ అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ ఈజ్ ఇండియన్ స్టేట్స్. సో ఇండియా స్టేట్స్, the Union of India, state symbols, and category wise rank of states, and compared to the world states compared to the world countries by population, and the next states compared to world countries by area. So ilantivi anni comparisons ikkada unnayi. So next state wise distribution of area, population, literacy, sex ratio, density, decadal growth rate, and chief produce and industries, political and judicial rhetoric honor, ఇవన్నీ ఇండియా స్టేట్స్లో మనకి లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ వరల్డ్ పనోరమా. సో ఇందులో లిస్ట్ ఆఫ్ కంట్రీస్ బై కాంటినెంట్ అండ్ కంట్రీ వైజ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రొఫైల్ ఆఫ్ సెలెక్టెడ్ కంట్రీస్, అండ్ నెక్స్ట్ ద యునైటెడ్ నేషన్స్, యుఎన్ ఆర్గనైజేషన్స్, the European Union, international organizations, world rating indexes. సో ఇవన్నీ వరల్డ్ పనోరమాలో మనకి లిస్ట్ అవుట్ చేశారు. సో నెక్స్ట్ ఈక్వాలిటీ, ఎథిక్స్ అండ్ సోషల్ జస్టిస్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి ఉందండి, సిఎస్ జశ్వంత్ కౌర్ గారిది. సో ఫాలోఅవుట్స్ ఆఫ్ COVID-19 ఆన్ చిల్డ్రన్. సో ఆర్టికల్స్ అన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ బోల్డ్లో స్పెసిఫై చేశారు. సో అవన్నీ గ్రూప్ డిస్కషన్స్ లేదంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏదైనా సబ్ టాపిక్గా అడిగినప్పుడు చెప్పడానికి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్లో కూడా మనకి 2 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి, ద ట్రిక్ బిఫోర్ ద టిక్ అండ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. సో నెక్స్ట్ అందులో ఇంపార్టెంట్ ద చేంజింగ్ వరల్డ్ జియో పాలిటిక్స్. సో దట్ ఈస్ బై ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్ ఎన్ దేశాయ్. అండ్ నెక్స్ట్ మనకి ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఫ్రమ్ నో రిలేషన్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అండ్ మిగతావన్నీ మనకి ఆల్రెడీ ఉన్నవే, ద సార్క్, ఏషియన్ ఎంగేజ్మెంట్, ఫార్ ఈస్ట్ మూవ్ అండ్ ఫారిన్ పాలసీ, ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు మనోరమాలో కూడా లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. సో కొత్తగా ఏమున్నాయంటే కొత్త ఆర్టికల్స్, ఈ బోల్డ్ చేసిన ఆర్టికల్స్ అన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ ఉంది. సో ఈ జనరల్ నాలెడ్జ్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేజర్ బుక్స్ ఆఫ్ 2021. సో లాక్డౌన్లో మనకి చాలా బుక్స్ రిలీజ్ అయిపోయినాయి. సో ఆ అందులో నుంచి మేజర్ బుక్స్ ఏంటి, ఎవరెవరు రాశారు, అండ్ బుక్స్ ఆథర్స్ అండ్ దర్ నేషనాలిటీస్, అండ్ వర్డ్స్ బై విలియం షేక్స్పియర్. And next, phrases invented and popularized by William Shakespeare, things that are not what they seem. సో ఇలాంటి ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టాపిక్స్ ఉన్నాయి. అండ్ అలాగే దాంతోపాటు జీకేలో ఇంపార్టెంట్ డేట్స్, లిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్ ఇండియా, అండ్
Indian military exercises, important international borders, awards and honors, important offices, important addresses and council of ministers. సో ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు మనకి మల్టీలింగ్వలిజం బూన్ ఆర్ బెయిన్, సో అదొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అండ్ మన నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్. సో 25th టాపిక్, అండ్ అందులో మనకి డాన్సెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మ్యూజిక్, ఫేమస్ ఇండియన్ పెయింటర్స్, పాపులర్ స్టైల్స్ ఇన్ ఇండియా, మోడర్న్ ఇండియన్ థియేటర్ అండ్ ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలాంటివన్నీ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్లో లిస్ట్ అవుట్ చేశారు. అండ్ మన లాస్ట్ టాపిక్ వచ్చేసి 26th టాపిక్, దట్ ఈస్ స్పోర్ట్స్. సో ఫస్ట్ ఇండియన్ టు విన్ ఒలింపిక్ గోల్డ్ ఇన్ అథ్లెటిక్స్, దట్ ఈస్ మిస్టర్ నీరజ్ చోప్రా. వారి గురించి కొంచెం ఒక ఆర్టికల్ ఉందండి, రమేష్ మాథ్యూ. అండ్ నెక్స్ట్ టోక్యో 2020 ఒలింపిక్స్ జరిగాయి కదా, సో ఆ ఒలింపిక్స్ మొత్తం స్పోర్ట్స్ గురించి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. అండ్ ఒలింపిక్స్ మెడల్ టాలీ, నెక్స్ట్ వరల్డ్ అథ్లెటిక్స్ రికార్డ్స్ మెన్ అండ్ విమెన్, అండ్ టెన్నిస్ 2021 గ్రాండ్ స్లామ్ విన్నర్స్, ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్, అండ్ నెక్స్ట్ క్రికెట్, నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రీస్కెడ్యూల్డ్ అండ్ ఇండెక్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్. సో ఈ బుక్ మొత్తం మనకి కలర్డ్లోనే ఉంటుంది. సో మధ్యలో కొన్ని యాడ్స్ కూడా ఉంటాయి. సో అడ్వర్టైజ్మెంట్స్ అపార్ట్, సో జీకే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ బుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మనకి కరెంట్ టాపిక్స్తో పాటు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇలాంటి స్టాండర్డ్ జీకే కూడా ఈ బుక్లో లిస్ట్ అవుట్ చేసింటారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, సో క్విస్టువల్ is the main topic that no book will ever give to you. సో క్విస్టువల్ 2022లో సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అందులో నుంచి మనకి 10 టాపిక్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఆన్సర్స్ కూడా ఇక్కడే లిస్ట్ అవుట్ చేసి ఉంటారు, 10 ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ప్రామినెంట్ ఫేసెస్, అందులో నుంచి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ, అండ్ ఆన్సర్స్ కూడా ఇలా ఇక్కడే ఉంటాయి. సో యూ కెన్ చెక్ యువర్ ఇంటెలిజెన్స్ విత్ దిస్ క్విస్టువల్ టాపిక్. నెక్స్ట్ ఫేమస్ ట్రయల్స్, సో ఇందులో నుంచి కూడా 10 టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో అందులో నుంచి 10 టాపిక్స్ ఉంటాయి. ఇలాగా మనకి క్విస్టువల్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 ఆన్సర్స్. అండ్ లాస్ట్లో మనకి మిక్స్డ్ బ్యాగ్ అని ఇచ్చారు. సో మిక్స్డ్ బ్యాగ్ అంటే అన్నీ కలిపి ర్యాండమ్గా ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి 1000. సో క్విస్టువల్ ఒక్క టాపిక్ ప్రిపేర్ అయితే 1000 ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నట్టే. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ 1000, యూ కెన్ సీ. అండ్ నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ మెడిసిన్, సో అన్ని సబ్ టాపిక్స్ అన్నీ కలర్డ్ బుక్లోనే ఉంటాయి. సో దిస్ బుక్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రీడ్ అండ్ ఆల్సో వెరీ నాలెడ్జబుల్. సో ఈ బుక్ మనకి ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళ్ అండ్ కన్నడ అండ్ బెంగాలీ, సో 5 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి 310 రూపీస్. అండ్ లాస్ట్ పేజ్ నెంబర్ వచ్చేసి 1006. సో 1006 పేజెస్ ఉన్న బుక్, జీకే బుక్ ఈజ్ ఈ బుక్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్. అండ్ దీంతో పాటు నాకు వచ్చిన అడిషనల్ బుక్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ 2022. దిస్ ఈజ్ అరిహంట్ సిరీస్ అండి. సో మనోరమ ఇయర్ బుక్తో దీనికి కంపారిజన్ లేదు. దిస్ ఈజ్ జస్ట్ లైక్ అ జిస్ట్. ఇందులో కూడా అన్నీ ఉంటాయి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. దీన్ని ఎలాబరేట్ చేసి ఏం రాయరు. సో జస్ట్ అక్కడక్కడ పైన చదువుకోవడానికి ఇది బాగుంటుంది. ఫస్ట్ నేను మనోరమ ఇయర్ బుక్ అయి ప్రిఫర్ చేస్తాను. సో దీని తర్వాత ఇది మీకు కావాలనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. సో అమెజాన్లో ఏదో ఆఫర్ ఉందని నేను ఆర్డర్ చేశాను. సో 2 బుక్స్ బాగానే ఉన్నాయి. సో ఇందులో మనకి అడిషనల్గా జనరల్ సైన్స్ ఒకటి ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్. సో ఇది ఒక అడిషనల్ టాపిక్.
అండ్ మిగతావన్నీ మామూలు టాపిక్సే, ఇండియన్ ఎకానమీ, జనరల్ నాలెడ్జ్, అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ. సో ఇందులో కూడా అన్నీ ఉంటాయి కానీ ఇంత ఎలాబరేటెడ్గా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.